తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన పల్లెటూరు కుటుంబ కథా చిత్రం ఓ సుకుమారి నేడు థియేటర్లలోకి వస్తోంది సినిమా. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఇందులో తాను దామిని అనే డి గ్లామర్ పల్లెటూరు అమ్మాయి పాత్ర పోషించానని, తనకు ముట్టుకుంటే షాక్ కొట్టే విచిత్రమైన క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుందని చెప్పారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాల మధ్య నడిచే ఈ విలేజ్ డ్రామా అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేసిన తాను విజయాలను, పరాజయాలను ఒకేలా చూస్తానని, భవిష్యత్తులో నీలాంబరి లాంటి పవర్ఫుల్ నెగటివ్ పాత్రలు చేయాలని ఉందని ఆమె ఆకాంక్షించారు. టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ కలయికలో తెరకెక్కిన సరికొత్త విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓ సుకుమారి. నూతన దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వరి రెడ్డి మూలి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక ఐశ్వర్య రాజేష్ మీడియాతో ముచ్చటించి సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. సరికొత్త కాన్సెప్ట్, వైవిధ్యమైన పాత్ర. ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైందనే విషయమై ఐశ్వర్య మాట్లాడుతూ, నిర్మాత మహేశ్వర్ రెడ్డి మొదట నన్ను సంప్రదించారు. ఆ తర్వాత దర్శకుడు భరత్ చెప్పిన లైన్ నచ్చి పూర్తి స్క్రిప్ట్ చదివాను. పల్లెటూరి నేపథ్య, రాజకీయం, కుటుంబ బంధాలు, వినోదం ఇలా అన్ని అంశాలు పక్కాగా కుదిరిన కథ ఇది. ఇందులో నేను దామిని అనే పల్లెటూరి అమ్మాయిగా డి గ్లామర్ లుక్ లో కనిపిస్తాను. నా పాత్రకు ఒక విచిత్రమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అదేంటంటే నన్ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఈ వినూత్నమైన ఎలిమెంట్ ప్రేక్షకులను అమితంగా వినోదింపజేస్తుందని నమ్మకం వ్యక్తం చేశాను. సినిమా కథాంశం గురించి హింటిస్తూ, ఊరిలో ఆస్తి కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక విచిత్రమైన నిబంధన ఉంటుందని, వారిద్దరిలో ఎవరికి ముందు కొడుకు పుడితే వారికి ఆ ఆస్తి దక్కుతుందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని చెప్పారు. కార్పొరేటర్ కావాలనే ఆశయం ఉన్న తిరు పాత్రలో తిరువీర్ నటించగా, కథాగమనంలో వీరిద్దరి జీవితాలు తన పాత్రతో ఎలా ముడిపడ్డాయనేది అసలు సినిమాని వివరించారు. కొత్త దర్శకులతో పనిచేయడం తనకు అలవాటేనని, కథ చెప్పే విధానం నచ్చితే ఖచ్చితంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. పరిశ్రమలో విజయాలను, పరాజయాలను తాను ఒకేలా స్వీకరిస్తానని ఐశ్వర్య రాజేష్ తెలిపారు. తమిళంలో వరుసగా 5 విజయాలు వచ్చినప్పుడు నా ఇంటి నిండా బొకేలుండేవి. ఆ మరుసటి ఏడాది కేవలం 2 హిట్లు మాత్రమే రావడంతో ఆ బొకేల సంఖ్య తగ్గింది. కానీ బొకేలు పెరిగినా తగ్గినా నా ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. కెరీర్లో హెచ్చుతగ్గులు సహజం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటమే నేను నేర్చుకున్న పాఠమని చెప్పుకొచ్చారు. సంక్రాంతికి వస్తున్న సినిమా కంటే ముందు తనను ఒక నటిగా మాత్రమే చూసేవారని, కానీ ఆ చిత్రం తర్వాత ప్రతి ఒక్కరూ తనను తన సొంత ఇంటి మనిషిలా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మొదట్లో హీరోయిన్ల కెరీర్ 3-4 ఏళ్లే ఉంటుందని కొందరు భయపెట్టారని, ఆ కసితోనే కష్టపడి ఇప్పటి వరకు వివిధ భాషల్లో కలిపి 50 సినిమాలు పూర్తి చేశానని గర్వంగా చెప్పారు. భవిష్యత్తులో నీలాంబరి తరహా నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలతో పాటు సైకో థ్రిల్లర్ జానర్లో నటించాలనే కోరిక బయటపెట్టారు.